ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి కడతాం అనుకుని కట్టారా? చిరంజీవి గారండి. ఐ షుడ్ టాక్ అబౌట్ దట్ పర్సన్. ఆయన గురించి ఆయన పొలిటికల్ ఏది వేరు ఇది వేరు బిగినింగ్ డేస్ అవి పక్కన పెడదాం. పెట్టేస్తే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దిస్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ హిమ్. His maturity levels are thinking and helping doing something to the society అనేది is injected in his mind ఆఫ్ లేట్. ఆ పీరియడ్లో మేము ఆయనకి అమెరికా వెళ్ళి టూర్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా 2 ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం. అన్ని అగ్రిమెంట్స్ అయిపోయినాయి. 2 ప్రోగ్రామ్ ఆయన షూటింగ్కి వస్తే ఒక ప్రోగ్రామ్ చేసాం, ₹1,00,00,000 వచ్చినాయి. 2వ ప్రోగ్రామ్ చేస్తే ఇంకో ₹1,00,00,000 క్యాన్సిల్ చేసుకున్నాం. ఆయన అన్నారు నేను ఒక 1 వీక్ షూటింగ్ చేసి మళ్ళీ వస్తాను కావలిస్తాను. మనకే అసహ్యం వేసింది. ఒక వారం చేసి షూటింగ్ మళ్ళీ రావటం. ఒక ప్రోగ్రామ్ చేసాం, బట్ ఆ ప్రోగ్రామ్ గుడ్ నాట్ అయింది. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ కడతానంటే ఆయన కూర్చున్నప్పుడు మేము అందరూ కూర్చున్నప్పుడు బెనర్జీ ఓల్డ్ ఏజ్ హోమ్ కడతాం, డబ్బుల గురించి అస్సలు ఆలోచించొద్దు, ఐ విల్ పంప్ ఇన్ మనీ, ఎవరి దగ్గర తెస్తానా ఏం చేస్తానా మీరైతే ప్లాన్ చేయండి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు మూవీ ఆర్టిస్టులే కాకుండా వేరే క్రాఫ్ట్స్ వాళ్ళు ఉన్నా కూడా ఇంకా వాళ్ళు పని చేయలేరు. Anno will be shifted there. They will be taking care, food, shelter, medicine, ఫ్రీ ఆఫ్ కాస్ట్ till death. టేకింగ్ కేర్ చేద్దాం. అప్పుడు కృష్ణారెడ్డి గారిని దానికి ఇన్ఛార్జిగా ఆయన కొంచెం చూసుకుంటారు ప్లాన్ చేసి పెట్టాం. చేసి ఆయన కూడా ఎవ్రీథింగ్ డబ్బులు ఎక్కడ అన్నీ చేస్తామని ప్రోగ్రామ్స్ ఇంకా చేద్దాం. తర్వాత మళ్ళీ ఆయనే ఫోన్లు చేసి ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున గారు అందరు ప్రోగ్రామ్స్, బాలకృష్ణ గారు కూడా అందరు ప్రోగ్రామ్స్ వర్ ఫిక్స్డ్. ఎలక్షన్ ఫండ్ రైజింగ్కి ఓల్డ్ ఏజ్ హోమ్ మట్టికి నాకు ఫండ్ రైజింగ్ నేను ఎలా చేస్తానో మీకు అనవసరం, నేను డబ్బులు తీసుకొస్తాను, మీరు ప్లాన్ చేయండి, ఎలా చేద్దాం ఏంటి ప్లాన్ ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకోండి చేయండి, నేను గవర్నమెంట్తో మాట్లాడతానా లేదా ఇంకోటి మాట్లాడతానా, గుడ్ ప్రాజెక్ట్ విల్ డూ ఇట్ అనేసి అన్నీ అయిపోయినాయి. తర్వాత ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ నుంచి అంతా ఫిజిల్ అవుట్ అయిపోయింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైనా చేస్తున్నప్పుడు 1-4 సార్లు దాని వెనకాల పడుతూ ఉండాలండి. పడుతూ ఉండి ఒక ప్లానింగ్ లాగా ఇప్పుడు మీతో పని ఉంది, నేను మీకు చెప్పాను అయిపోయిందని కాకుండా మళ్ళీ చేసే మనుషులు ఉంటే జరుగుతూ ఉంటాయి. సో మేము అప్పుడు అలాగా వెళ్ళేవాళ్ళం, అది ఆగిపోయింది. అది